రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైనట్లుగా తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున వరద ఉధృతి మూసీకి కొనసాగుతా ఉంది. జియాగూడ నుంచి మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. నుమాన్, నవీన్, జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఇటు హైదరాబాద్ లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు, హిమాయత్ సాగర్ 3 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి దాదాపు 6500 క్యూసెక్ల వరద నీరంతా కూడా మూసీలోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు బాపుఘాట్ కానివ్వండి, పురాణాపూల్ కానివ్వండి, జియాగూడ, దాంతోపాటు మూసారాంబాగ్, నాగోల్, చాదర్ఘాట్ ఈ మార్గాల్లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు జియాగూడ 100 ఫీట్ రోడ్డు మీద పూర్తిగా మూసీ వరద నీరు పోటెత్తడంతో ఇటు 100 ఫీట్ రోడ్డు మార్గాల్లో అంతా కూడా రాకపోకలు నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నేను జియాగూడ 100 ఫీట్ రోడ్ లో ఉన్నాను. 100 ఫీట్ రోడ్డు చూడొచ్చు, మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా వరద నీరు అయితే నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ ని కూడా ప్రస్తుతం తాత్కాలికంగా క్లోజ్ చేశారు. మూసీ వరద ప్రవాహం తగ్గే వరకు ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక హిమాయత్ సాగర్ కు సంబంధించి 3 గేట్లను ఎత్తి 2300 క్యూసెక్ల వరద నీటినంతా కూడా మూసీలోకి వదులుతున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ కు సంబంధించి 8 గేట్లను 4100 క్యూసెక్ల వరద నీటినంతా వదులుతున్నటువంటి నేపథ్యంలో అంటే దాదాపు 6500 క్యూసెక్ల వరద నీరంతా కూడా మూసీలోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ఇక హైదరాబాద్ నగర నడిబడిన మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ పర్వళ్లు తొక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు నార్సింగ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు కూడా మూసివేశారు. దాంతోపాటు ఇటు మంచిర్యాల నార్సింగ్ వెళ్ళేటటువంటి వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము జియాగూడ 100 ఫీట్ రోడ్డు, జియాగూడ పురాణాపూల్ హైకోర్టుకు వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు మార్గం అంతా కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తుంది. పక్కనే మనకు మూసీ కనిపిస్తుంది. మూసీ ఉధృతి ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ వంశీ చూపిస్తున్నాడు. సో పక్కనే మూసీ ఉధృతి అనేది కొనసాగుతుంది. పక్కనే ఉన్నటువంటి మూసీలో ఉన్నటువంటి మూసీని ఆనుకొని ఉన్న పలు ఆలయాలు, ధోబీఘాట్లు నీట మునిగాయి. పక్కనే ఉన్నటువంటి పురాణాపూల్ శ్మశాన వాటిక ఏదైతే ఉందో అక్కడ శ్మశాన వాటికలో అంత్యక్రియలు కూడా నిలిచిపోయాయి. పూర్తిగా కట్టెలు కానివ్వండి, ఆ ఘాట్లు మొత్తం ఆ వరద నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పురాణాపూల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు కూడా ఉదయం నుంచి నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా ఈ గేట్లు అంటే వరద ఉధృతి తగ్గడం, ఈ గేట్లు దింపే వరకు మాత్రం పూర్తిగా ఇటు హైదరాబాద్ ముఖ్యంగా ఓల్డ్ సిటీ మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని ఇప్పటికే జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఇటు 100 ఫీట్ నుంచి జియాగూడ 100 ఫీట్ రోడ్, పురాణాపూల్కు వెళ్ళేటటువంటి రోడ్డు మార్గాల్లో వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. సో ఇటువైపు వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా కార్వాన్ రూట్ నుంచి డైవర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా అదే సిచ్యువేషన్, గోల్నాకార్ నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు అంబర్పేట్, దిల్సుఖ్ నగర్ కు వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి మార్గం మూసారాంబాగ్ బ్రిడ్జ్, ఆ మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు వెళ్తుంది. పూర్తిగా పిల్లర్లు కూడా డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో సో ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా హెచ్చరికలు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు 100 ఫీట్ రోడ్ ఏ విధంగా ఉంది. పురాణాపూల్ 100 ఫీట్ రోడ్ మొత్తం రోడ్లంతా మునిగిపోయింది. రెండు వైపులా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళేటటువంటి 2 మార్గాలంతా కూడా క్లోజ్ అయ్యాయి. సో ఈ వరద నీరంతా కూడా క్లియర్ అవడానికి కూడా దాదాపు 2 రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో అప్పటి వరకు మాత్రం ఈ మార్గాల్లో మాత్రం వాహనాల రాకపోకలకు అనుమతించమంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక ఇంకో 2 రోజుల పాటు, ఇంకో 48 గంటల పాటు వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో సో ముఖ్యంగా ఇటు ఉస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి ఎగువ ప్రాంతాల నుంచి ముఖ్యంగా తాండూరు, వికారాబాద్, పరిగి, అదేవిధంగా అనంతగిరి నుంచి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా జంట జలాశయాలకు చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం జంట జలాశయాలకు సంబంధించి ఉస్మాన్ సాగర్ 8 గేట్లు, హిమాయత్ సాగర్ 3 గేట్లు అంటే టోటల్ గా 11 గేట్లను ఎత్తి దాదాపు 6500 క్యూసెక్ల వరద నీరంతా కూడా మూసీలోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 51 పునరావాస కేంద్రాలను కూడా ఇటు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే పురాణాపూల్, జియాగూడ, అదేవిధంగా ఇటు బాపుఘాట్, లంగర్ హౌస్ లో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర నడిబొడ్డున మూసీ మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.